ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా లైఫ్లో నేను చాలా నమ్మాను నా ఫ్రెండ్ని, నేను చాలా నమ్మాను ఆ వ్యక్తిని, నా జీవితంలో ఇంతలా ఈ స్థితికి నేను ఊహించినటువంటి మోసం ఎదుర్కొన్నాను, ఊహించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను అని చెప్పి ఒకవేళ బాధపడుతున్నారేమో. మరి ఎవరితో నేను షేర్ చేసుకోవాలి? నేను ఉన్నటువంటి సందర్భం, నేను మోసపోయినటువంటి పరిస్థితి, నాకు నమ్మక ద్రోహం జరిగింది, నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు, నేను ఎవరితో చెప్పుకోవాలి నా బాధ అని ఒకవేళ లోన్లీనెస్లోకి వెళ్ళిపోతున్నావేమో, ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావేమో, ఒకవేళ ఏం చేయాలో అర్థం కానటువంటి ఒంటరితనం నీలో నువ్వు అనుభవిస్తున్నావేమో, ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నావేమో. ఒకానొక సందర్భంలో ఈ జీవితం ఎందుకు అనే అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నావేమో. ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ వన్ పర్సన్ హూ నెవర్ లీవ్స్ యూ ఇన్ యువర్ క్రైసిస్. నీ కష్టమైనటువంటి పరిస్థితిలో నిన్ను విడిచిపెట్టినటువంటి ఒక స్నేహితుడిని నీకు పరిచయం చేయాలని ఈరోజు నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో సామెతలు 17:17లో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అనే మాట ఉంటుంది. నిజమైనటువంటి స్నేహం మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. నిజమైనటువంటి స్నేహం మనం దూరదశలో ఉన్నప్పుడు, కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, మోసపోయినప్పుడు మనల్ని విడిచిపెట్టదు. అలాంటి నిజమైన స్నేహం కోసం ఈ లోకంలో ఎంతగా వెతికినా కూడా అంత నిజమైనటువంటి స్నేహం దొరికేటువంటి రోజులు ఈ రోజులు కాదు. నాకెందుకు వచ్చిన గోల అనుకునేటువంటి రోజులు. మరి ఈ పరిస్థితిలో ఎవరు హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, మనము ఎవరితో అయినా ఒకరితో అయినా అన్నీ షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాము. కొంచెమైనా మానసికమైనటువంటి నెమ్మది, ధైర్యము మనకి కలుగుతుంది అన్నమాట. సో ఎవరు లేనటువంటి సందర్భంలో నేను ఎవరితో షేర్ చేసుకోగలను అని అనుకుంటున్నావేమో. విడవకుండా నన్ను నిజముగా ప్రేమించేటువంటి స్నేహం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తున్నావేమో. కేవలం అది యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉందని నిర్మోహమాటంగా నేను చెప్పగలను. హోషియా గ్రంథము మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో హోషియా గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట దేవుడు చెప్తాడు. అదేంటంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే అని చెప్తాడు.